హాయ్ అండి, ఈరోజు మన స్టైల్లో ములక్కాయ వంకాయ నిలవ పచ్చడి పెట్టుకుందాం. ముందుగా ములక్కాయల్ని ఇట్లా పై పొట్టు తీసుకొని మంచిగా కడిగి కొంచెం ఆరబెట్టుకోవాలి. వంకాయలు మనం ఫ్రై చేసుకునే ముందు కట్ చేసుకున్నాం, లేదా కలర్ మారిపోతాయి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుందాం. ఇదే ఆయిల్ నా పచ్చడి మొత్తం కలపడానికి ఉపయోగించుకుంటా కాబట్టి ఎక్కువ పెట్టలేదు, 1 కప్పు ఆయిలే వేసుకున్నాను నేను. చూడండి, ఇట్లా ముక్కలు వేసేసుకొని హై ఫ్లేమ్లోనే, అంటే మరీ హై కాకుండా మీడియంకి హైకి మధ్యలో పెట్టుకొని వేయించుకోవాలి. ఎందుకంటే సిమ్లో పెట్టుకోవద్దు, పెట్టుకుంటే ముక్క మెత్తగా అయిపోతుంది. అట్లా కాకుండా కొంచెం క్రిస్పీగా గట్టిగా గోల్డ్ కలర్లోకి వచ్చే వరకు ఉంచితే చాలు. మరీ ఫ్రై కుక్ అవ్వడం అవసరం, ఒక 70% కుక్ అయితే సరిపోతుంది. ఇట్లా కొంచెం ఫ్రై అయ్యాయి కదండి, చూడండి ఇట్లా కొంచెం గోల్డ్ కలర్ వస్తుంది. ఈ స్టేజ్లో మనం వంకాయ ముక్కలు వేసుకున్నాం. వంకాయ ముక్కలు వేసాను, అవి కొంచెం మెత్తగా వేయాలి. కొంచెం జస్ట్ వంకాయలు వేసాక ఒక 1 మినిట్ ఉంటే సరిపోతుంది, తర్వాత తీసేసుకోవడం. చూడండి, ఈ కలర్ వచ్చే వరకు వేయించుకున్నాను. వేయించుకొని వీటిని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి మెంతి పొడి మనం వేసుకుంటాం కదా, దాన్ని ఎలా తయారు చేసుకుందాం చూద్దాం. 1 టేబుల్ స్పూను ధనియాలు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ వచ్చేసి మెంతులు తీసుకున్నాను. హాఫ్ కంటే కొంచెం తక్కువ, మరి ఎక్కువైనా చేదు వస్తుందండి. ఇవి ముందే నేను వేయించి పెట్టుకున్నాను. ఇట్లా దోరగా వేయించుకొని దీన్ని మిక్సీ చేసుకుందాం. ములక్కాయలు చెప్పలే కదండి, ములక్కాయలు 2 పెద్ద ములక్కాయలు, 3 వంకాయలు వేసాను. దానికి నేను కారం కొలత చెప్తున్నాను. 1/2 కప్పు కారం వేస్తున్నా. మనం ఏ ఆయిల్ అయితే ములక్కాయలు వేయించుకున్నాం కదా, కప్పు ఆయిల్ అని చెప్పాను కదా, ఆ మిగిలిన ఆయిల్లో చల్లార్చుకుని ఆయిల్ అందులో 1/2 కప్పు కారం వేస్తున్నాను. చూడండి, అదే మనం కారం ఏ కప్పు 1/2 కప్పు తీసుకున్నాం కదా, 1/2 కంటే కొంచెం తగ్గించాలి, 3/4 కప్పు ఉప్పు వేస్తున్నాను. 10 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని నేను క్రష్ చేసుకున్నాను. తర్వాత మనం వేయించి పెట్టుకున్న ఆవాలు ధనియాలు వేయించి పెట్టుకున్నాం కదా, అది వేస్తున్నాను. ఇదంతా వేసుకొని బాగా కలుపుకోవాలి. మంచిగా ఉప్పు కరిగేదాకా ఇప్పుడే కలుపుకోండి. మళ్ళీ ముక్కలు వేసాకంటే మళ్ళీ చిత్రైపోతాయి ముక్కలు. మనం కొంచెం వేయించుకున్నాం కదా, కలుపుకున్నాక వేయించి పెట్టుకున్న వంకాయ ములక్కాడలు వేసుకున్నాం. వేసుకొని ఒకసారి కలుపుకున్నాం. ఇందులో నేను చింతపండు గుజ్జు తీసుకొని ఉడికించుకున్నది నా దగ్గర ఉంది ముందే, అది నేను వేసుకుంటున్నాను. కొంచెమే కాబట్టి 1/2 స్పూన్ వేస్తున్నాను, సరిపోద్ది. లేదంటే చూసి వేసుకోవచ్చు. మొత్తం కలిపేసుకున్నానండి. మామూలుగా అయితే ములక్కాడ పచ్చిదాంతో పెడతారు, కాకపోతే అట్లా మనం ముక్క ఎంజాయ్ చేయలేం. నేను పర్సనల్గా టేస్ట్ చేసింది కాబట్టి నేను ఇట్లా కొంచెం ఫ్రై చేసి పెడతాను. ఇప్పుడు ముక్కను మంచిగా ఎంజాయ్ చేయొచ్చు, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇలా మనం చింతపండు గుజ్జు లేకపోతే నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు. ఇది మామూలుగా మనకు బయట ఉంటుంది, ఒక 15 డేస్ వరకు ఉంటుంది. ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో వేసుకొని తింటే ఆహా.